100 ఉండేలా భూభారతి పోర్టల్ను అత్యాధునికంగా తీర్చిదిద్దామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పైలట్ ప్రాజెక్టులో వచ్చే సమస్యలను ఆధారంగా సవరించి రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు. భూభారతి పోర్టల్ నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగిస్తామన్నారు రేవంత్. ఏ ప్రభుత్వాలు మారినా ఈ పోర్టల్ ఉండేలా సమగ్రంగా తీర్చిదిద్దుతామన్నారు పొంగులేటి. రేపటి నుంచి అమల్లోకి రానున్న భూభారతి పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. 3 మండలాల్లో రేపటి నుంచి భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఇందులో వచ్చిన సమస్యల ఆధారంగా సవరణలు చేసి రాష్ట్రమంతా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సామాన్య రైతులకు కూడా అర్థమయ్యేలా భూభారతి పోర్టల్ రూపొందించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కనీసం 100 ఏళ్ల పాటు వెబ్సైట్ ఉండేలా డిజైన్ చేశామని చెప్పారు. అత్యాధునికంగా భూభారతి పోర్టల్ ఉండాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఫైర్వాల్స్ ఏర్పాటు చేయాలన్నారు సీఎం. భూభారతి నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగిస్తే బాగుంటుందన్నారు రేవంత్ రెడ్డి. భూభారతిపై కీలక విషయాలు చిట్చాట్ ద్వారా ప్రకటించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒకేసారి భూభారతిని రాష్ట్రమంతా అమలు చేస్తే తప్పుల సవరణ చేయడం కష్టంగా ఉంటుందన్నారు. అందుకే 3 జిల్లాల్లోని 3 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామన్నారు. ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలపై మాన్యువల్ గా దరఖాస్తులు తీసుకుంటామన్నారు. కొత్త సాదా బైనామాలపై ప్రస్తుత చట్టంలో లేదన్నారు పొంగులేటి. వెబ్ పోర్టల్ రాష్ట్రమంతటా అందుబాటులో ఉంటుందని చెప్పారు. సమస్యలపై మాత్రమే 3 మండలాల్లో తీసుకుంటామని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసమే పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడు ప్రజలకు మాట ఇచ్చామని ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు పొంగులేటి. రేపటి నుంచి ధరణి అందుబాటులో ఉండదని భూభారతి ఉంటుందని చెప్పారు మంత్రి పొంగులేటి. ఎల్లుండి నుంచి యథావిధిగా భూభారతిలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. ధరణి పేరుతో జరిగిన అక్రమాలు ప్రజల ముందు పెడతామన్నారు. జూన్ 2లోగా పూర్తి స్థాయిలో పోర్టల్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం కోసం ఈ నెల 17 నుంచి వీఆర్ఓలు, వీఆర్ఏల నుంచి దరఖాస్తులు తీసుకుంటామన్నారు పొంగులేటి. భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉన్నా కూడా భూభారతి చట్టం అమలు చేసేలా పోర్టల్ను తీర్చిదిద్దుతామన్నారు పొంగులేటి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పోర్టల్ ఉంటుందని చెప్పారు. పేదలెవరూ సన్నబియ్యాన్ని బ్లాక్లో అమ్మొద్దని కోరారు డిప్యూటీ సీఎం భట్టి. పేదల కోసం 13,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రేపటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తుందన్నారు మంత్రులు. వర్గీకరణ, బీసీ బిల్లు గవర్నర్ ఆమోదించినందుకు సామాజిక సాధికారత ఉత్సవాలు చేస్తామన్నారు. రేషన్ లబ్ధిదారులెవరూ సన్నబియ్యాన్ని అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సన్నబియ్యం పథకానికి ప్రభుత్వం 13,000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. పేదల కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం సన్నబియ్యం అంటూ 10 ఏళ్లు కాలయాపన చేసిందే తప్ప ఏమీ చేయలేదని చెప్పారు. యువత కోసం రాజీవ్ యువ వికాసం తెచ్చామని, అర్హులైన వారంతా అప్లై చేసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా లబ్ధిదారులకి మీకోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలని సంవత్సరానికి ఖర్చు పెడుతూ అందిస్తున్న ఈ బియ్యం పథకాన్ని అత్యంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని పొరపాటు కూడా పక్కకు ఒక గింజ కూడా పోనీయకుండా మీరే వాడుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలవుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు ఎస్సీ వర్గీకరణ విధి విధానాలు వివరించే జీవో విడుదల చేస్తామని చెప్పారు. జీవో మొదటి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తామన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఎస్సీ వర్గీకరణ కేబినెట్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు ఉత్తమ్. ఎస్సీ వర్గీకరణ 1 మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ మీటింగ్ కి హాజరయ్యారు. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు ఉత్తమ్. హైదరాబాద్ ను మరో సిలికాన్ వ్యాలీగా మార్చుతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసమే ఫ్యూచర్ సిటీని తీసుకొస్తున్నామన్నారు. హైదరాబాద్ హెచ్ఏసీసీలో సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ యాన్యువల్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు ఉత్తమ్. బిల్డర్లు ప్రభుత్వంలో భాగస్వాములన్నారు. ప్రభుత్వం కూడా బిల్డర్లకు అండగా ఉంటుందన్నారు. మూసీ పునరుజ్జీవంతో థేమ్స్ నదిలా అభివృద్ధి చేస్తామన్నారు. Has a very cosmopolitan culture and a very business-friendly culture. We in the government will assure you that from the government side, whether it is a law and order or a proper cosmopolitan peaceful culture or the necessary government support, we are with you for making Hyderabad and Cyberabad grow faster and faster. రేపటి నుంచి సామాజిక సాధికారత ఉత్సవాలు జరుపుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సామాజిక బాధ్యత, సమాజ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ఓయూలో మహనీయుల జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం. 5 తారీఖు నాడు బాబు జగజీవన్ రామ్ గారు అయితే 11 నాడు జ్యోతిబా ఫులే గారు, 14 నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముగ్గురు కూడా సామాజిక శాస్త్రవేత్తలుగా సామాజిక న్యాయానికి సంబంధించి ఈ యొక్క దేశంలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రజాస్వామికంగా పోరాడి తీసుకొచ్చినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించినటువంటి ఈ వారం 10 రోజుల లోపల మనం సామాజిక సాధికారికత ఉత్సవాలను జరుపుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. పద్మశ్రీ వనజీవి రామయ్యకు నివాళులర్పించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధి రెడ్డిపల్లిలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డితో కలిసి వనజీవి రామయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వనజీవి రామయ్య ఆశయాల సాధనకు కృషి చేస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి. ఈ ఒక్క వారి గ్రామంలోనే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఫారెస్ట్ ల్యాండ్స్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ ఎక్కడైతే మొక్క నాటొచ్చో చివరికి రోడ్ల సైడ్ ఉన్న ప్లేస్ను కూడా వేస్ట్ కానికుండా మహా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేసి పద్మశ్రీగా అవార్డు కూడా వారు అందుకున్నారు. ఖమ్మం సత్తుపల్లి మండలం బుగ్గపాడిలో వేద పాఠశాలకు శంకుస్థాపన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హరిహర క్షేత్రం ఆవరణలో కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల తర్వాత వేద పాఠశాలకు శంకుస్థాపన చేశారు మంత్రి. బీఆర్ అంబేద్కర్ ను కాంగ్రెసే అవమానించిందని ఆరోపించారు బీజేపీ నేతలు. తమ హయాంలోనే ఆ మహనీయుడికి భారతరత్న ఇచ్చామని చెప్పారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు నేతలు. గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరుగుతోందన్నారు కమలం నేతలు. అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ సర్కార్ పనిచేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ చొరవతోనే అంబేద్కర్ కి భారతరత్న వచ్చిందన్నారు. చివరి వరకు అంబేద్కర్ ని కాంగ్రెస్ పార్టీ వేధించిందని ఆరోపించారు. రేపు అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ బంజారా హిల్స్ జీవీకే సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్ర మంత్రి. అంబేద్కర్ ఈరోజు చాలా మంది దేవుడుగా కొలుస్తాం. మనమందరం కూడా దేవుడు ఉన్నాడో లేడో కానీ అంబేద్కర్ దేవుడుగా కొలిచేటువంటి గొప్ప సాంప్రదాయం ఉంది. అంబేద్కర్ జీవిత కాలం అంతా కూడా భారతదేశం కోసం, బడుగు బలైన వర్గాల కోసం పోరాటం చేయడం జరిగింది. అంబేద్కర్ జీవితం అంతా కూడా కాంగ్రెస్తో పోరాటం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాల సాధన కోసం, వారి స్ఫూర్తితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పైసలన్నీ కేంద్రానివేనన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మోదీ పాలనను మరవద్దు, బీజేపీని విడవద్దన్నారు. మోదీ బియ్యం వద్దని లేఖ రాసే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ లో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్. చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తాడు. ఉద్యోగం వచ్చేవారు కూడా పిల్లలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవి లేవు. ఇప్పుడు ఎవరు ఏమంటున్నారంటే కేసీఆర్ అప్పు చేసిండు, అందుకే మేము ఇస్తున్నాడు. కేసీఆర్ అప్పు చేసినా మీరు ఎప్పుడే చెప్తారు. ఎన్నికల ముందు ఏం చేసిండు? మీరు కేసీఆర్ 5 లక్షల కోట్లు అప్పు చేసిండు, 6 లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్తారు. చెప్పి తెలిసి కూడా మీరు హామీలు ఇస్తారు. అంబేద్కర్ ని రాజకీయంగా మానసికంగా కాంగ్రెస్ హింసించిందన్నారు ఎంపీ అరవింద్. అంబేద్కర్ కి బీజేపీ సర్కార్ భారతరత్న ఇచ్చి గౌరవించిందని చెప్పారు. అధికారం కోల్పోయినా కేటీఆర్ కి అహంకారం తగ్గలేదన్నారు అరవింద్. తాము జాతీయవాదాన్ని మోస్తామని, కేటీఆర్ చెల్లి కవిత వలె లిక్కర్ స్కామ్ సంచులు మోయలేదన్నారు అరవింద్.
నిజామాబాద్ పులాం చౌరస్తాలో బీజేపీ గాంవ్ చలో బస్తీ చలో ప్రోగ్రాంలో పాల్గొన్నారు అరవింద్. అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి నివాళులర్పించారు. మాకు మోసే అలవాట్లు లేవు. మీ లెక్క మీ కాంగ్రెస్ పార్టీ మీ చెల్లె మోసింది, మీ చెల్లె లిక్కర్ స్కామ్లో సంచులు మోసింది. మేము జాతీయవాదం ఒకటే మోస్తాము, హిందుత్వవాదం ఒకటే మోస్తాము, వేరే ఏం మోయమో. అది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ప్రభుత్వంలోకి పడిపోయినాక కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. అన్నీ ఉన్న ఇస్తరాకట అనిమేనుగా ఉంటుందట, ఏం లేని ఇస్తరాక ఎగిరెగిరి పడతాడట. ఈయన చెల్లె వీళ్ళు డైలాగులు. అయ్యే పార్టీ ఇంటికి పెట్టిండు, ఈ తెలంగాణ వచ్చేదా పీకేదా అని అమెరికాలో అన్నోళ్ళు అందరు నాకు చెప్పింది. వీళ్ళు అయ్యనే తిట్టినోళ్ళు వీళ్ళు. ఇలా తెలంగాణ మాట్లాడుతున్నారు వీళ్ళు. కంచగచ్చిబౌలి భూముల ఇష్యూలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. టీజీఐఐసీకి భూములు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీజీఐఐసీ బాండ్స్ రూపంలో ఐసీఐసీఐ దగ్గర అప్పు తెచ్చారా లేదా చెప్పాలన్నారు ఏలేటి. కంచగచ్చిబౌలిలో 2374 ఎకరాల భూమి 1973లో ఎస్యూకి అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చిన మాట అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఒకటి సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఈ భూముల్ని నేరుగా తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నించిన మాట వాస్తవం. మీరు రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం గ్యారంటీ అడిగినప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందని మీరు తెలివిగా దీన్ని టీజీఐఐసీకి ట్రాన్స్ఫర్ చేసి టీజీఐఐసీకి 10,000 కోట్ల రూపాయలు మీరు రుణం తీసుకున్న మాట ఇది వాస్తవమా కాదా మీరు ప్రజలకు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేశారు బీజేపీ నాయకులు. నార్సింగి మున్సిపాలిటీలో అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేశారు ఎంపీ లక్ష్మణ్ పార్టీ నాయకులు. ఎన్నికల హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. పాలన పక్కన పెట్టి చెట్లు అమ్మడంలో ఆయన బిజీగా ఉన్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరిగే పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు బీఆర్ఎస్ లీడర్లు. గవర్నర్ల నిర్ణయాలకు సుప్రీంకోర్టు కాలపరిమితి పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాలనలో అడ్డంకులు సృష్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ సర్కార్లు లెక్కలేనన్ని సార్లు గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేశాయని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ల రాజ్యాంగ దుర్వినియోగాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు కేటీఆర్. ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలన్నారు కేటీఆర్. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 27న జరిగే పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవ్వరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు, బాధపడతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, కుదవపెట్టడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కంచెగచ్చిబౌలి 400 ఎకరాల భూమి కుదవపెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శోభా గార్డెన్లో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు హరీష్. 27న వరంగల్లో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. ఆయన పీయూష్ గోయల్ అనే కేంద్ర మంత్రి అన్నాడు, మేము తీసుకో, మాకు స్టాక్ ఫుల్ అయిపోయింది, గోడౌన్లు నిండాయి, మేము బియ్యమే కొన్నాను. అరే నువ్వు కొనకపోతేనే మొత్తం యాసంగి పంట మేము బియ్యం పట్టిస్తే అంత నూకలు అవుతాయి, మేము బాయిల్ రైస్ అయితేనే నూకలు కావాలి మనమంటే ఏమి తెలంగాణలో నూకలు బుక్ నేర్పింది అన్నాడు. వాళ్ళేమో వడ్లు కొట్టరా అంటే నూకలు బుక్ అన్నాడు ఏమో బీజేపీ. ఇక రేవంత్ రెడ్డి ఏమో సన్న బియ్యం పేరుగా నూకలే పంపుతున్నాడు. ఒకడు నూకలు బుక్ అంటాడు, ఒకడు నూకలు సప్లై చేస్తున్నాడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 50 రోజులైనా సహాయక చర్యల్లో పురోగతి లేదని విమర్శించారు హరీష్ రావు. తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారని ఆశలు పెట్టుకుని టన్నెల్ దగ్గరే కార్మికుల బంధువులు రోధిస్తున్నారని చెప్పారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం 2 మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. టన్నెల్లో పనులు నిర్వహించే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రమాదం జరిగిన వెంటనే తగిన చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు హరీష్. ఎండాకాలంలో అకస్మాత్తుగా కురుస్తున్న వానలు జనాలను పరేషాన్ చేస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ దడపుట్టిస్తోంది. ఆ తర్వాత వర్షాలు, ఈదురుగాలులు ఆగం చేస్తున్నాయి. ఆరుగాలం పండించిన పంట నీటిపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు ఎండలు, ఆ తర్వాత వానలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోంది. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ఉత్తర తెలంగాణ అంతా కూడా మనకి అధిక వేడిమి వాతావరణం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుమారు 8 జిల్లాలకు ఈ యొక్క ఎండవేడిమి వాతావరణం అనేది ఉండి రానున్న 5 రోజులు కూడా ఇక్కడ ఈ యొక్క ఉత్తర జిల్లాలకు చూసుకున్నట్లయితే అధిక ఉష్ణ తీవ్రత అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 41 నుంచి సుమారు 44 డిగ్రీల వరకు కూడా అధికంగా ఉష్ణ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఉత్తర తెలంగాణ నుంచి మధ్యస్థ తెలంగాణ వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి ప్రభావం అనేది కనిపిస్తుంది. ఇటు ద్రోణి అనేది ఉత్తర తెలంగాణ మీద, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకున్నట్లయితే ఉపరితల ద్రోణి ఆవర్తనం వల్ల కూడా మనకి ఈ యొక్క ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ భాగం అంతా కూడా తేలికపాటి వర్షాలు అనేవి ఈ రోజు రేపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. జనగామ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాల్లో పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన పడింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. జనగామ, లింగాలగనపురం, రఘునాథపల్లి, దేవర్ప్ల మండలాల్లో కురిసిన వర్షానికి వరి, మామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పలుచోట్ల రహదారులపై చెట్లు నేలకూలాయి. అకాల వర్షం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. ఏటూరు నాగారంలో రాళ్లు పడ్డాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించింది. దీంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులతో పెడుబల్లి మండలానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. బలంగా ఈదురు గాలులు వీచాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విభిన్న వాతావరణం ప్రజలకు దడపుట్టిస్తోంది. రోజురోజుకు ఎండలు పెరిగిపోతుండటంతో మధ్యాహ్నం తర్వాత బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు ప్రజలు. ఇంతటి ఎండలు జిల్లాల్లో ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఒకవైపు వేడి గాలులు, మరోవైపు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నామని చెప్పారు. ద్రోణి, క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో కొమురం భీం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగజ్ నగర్ లో వడగండ్ల వాన పడింది. రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రేపు కూడా రాష్ట్రంలో విభిన్న వాతావరణం కొనసాగుతోందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత ఉంటుందని చెప్పారు. అయితే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు.